शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30 తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కర్కాటక రాశికి రాశిలోనే కుజబుద్ధులు ఉండడము ఒక అదృష్టమేనండి. కుజుడు మారిపోతున్నాడు. ఏదైనా 12th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు అంటే ఖర్చులు అధికంగా ఇవ్వడంతో పాటు తెలివిగా ఉండడము, మీరు వ్యాపార లక్షణాలు అభివృద్ధి చేసుకోవడము, ఇవన్నీ జరుగుతుందండి. మీకు అత్యంత రాజకారకుడు కుజుడు అయ్యాడు కదా. కుజుడు మీకు ద్వితీయ భావంలో ఉన్నాడండి. ద్వితీయ భావంలో కేతువుతో పాటు కలిసి ఉన్నాడు. కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఏమైనా చెడు ప్రభావం ఇవ్వాలని ఇవ్వడం కుజుడు ఇవ్వడం చెడు ప్రభావం ఉండదు. ఏదైనా ద్వితీయ భావం ఉన్నాడు కాబట్టి మీకు భూములు, వాహనాలు, ఆభరణ యోగ్యము ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి ఆయన. పైగా మీకు పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీ సంతానం ద్వారా ధన సంపాదన, మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన, మీ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం వల్ల కూడా ధన సంపాదన మీకు ఉండి తీరుతుందంటే సందేహం లేదండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఎక్కువగా మీరు ప్రయాణం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. అంటే ఒక విధంగా బ్రేక్ పడిపోతుంటుంది షార్ట్ జర్నీస్కి. అలాగే మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని చూద్దాం అనుకుంటారు, చూద్దాలని నెమ్మదిగా అనుకుంటారు, కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. గొప్ప అదృష్టం ఏంటంటే మీకు మీ తల్లిగారు యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుందండి. భయపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా చదువు విషయంలో కానీ, భూములు, లేకపోతే అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి, వాహనాలు, ఇవి మీకు కొనుక్కోవడానికి అనువైన కాలము మీకు వస్తుంది కూడా. ఈ నెల మొత్తం కూడా అవకాశం ఉన్నాయి. పైగా రైతులకి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి సుఖవంతమైన జీవితాన్ని ఉండడానికి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ అంటారు సరా, వాయిద్య కళాకారులకు డైరెక్టర్స్ అంటారు సరా, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదండి, మీ దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పంట పొలాలు బాగా పండుతాయి. చాలా అద్భుతంగా ఉందండి మీకు. పైగా పంచమ స్థానం చూసుకోవడంలో పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ప్రతిభ చూపిస్తూనే ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో మీరు ప్రైజెస్ కొడుతూ ఉంటారు. కళారంగంలో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. కరెక్ట్గా బాగుంటుందండి. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, డైరెక్టర్స్ కానీ, ఇలా చెప్పుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదైనా కుజుడు తన పంచమ స్థానం చూస్తుంటే పొలిటికల్ రంగంలో ఉన్న పదవులు రావడానికి అవకాశం ఉంది. పదవులు వస్తాయండి. అలాగే మీకు మాట్లాడపత్రం బ్రహ్మాండంగా వచ్చు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ అన్న వాళ్ళకి అంటాం కదా, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. వీళ్ళకి కంప్యూటర్స్ అంటే భూముల విషయంలోనూ, ఎలక్ట్రానిక్ సంబంధించిన వాటిలోనూ పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది. నేను పెట్టుబడి పెట్టమని ఏమాత్రం చెప్పను. అది మీకు ఎక్స్పీరియన్స్ చేయాల్సి మీకు బాగా ఉన్నారు. అంతేకాకుండా ఆరో భావాన్ని కూడా గురు ప్రభావం ఉండడం వల్ల చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే మీ శత్రు భయం లేకుండా హ్యాపీగా ఉండడము, మేనమామలతో కలిసి ఆనందమైన జీవితం కనపడము జరుగుతుంది. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అదృష్టం తోడవుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదండి. వివాద వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అమ్మ బాబాయ్, అష్టమంలో రాహువు ఎలాగరా నాయనా అనుకుంటాం కదండి. భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అండి, అష్టమ స్థానానికి గురుడు చూడడం వలన, అష్టమ స్థానానికి కుజుడు దృష్టి ఉండడం వలన, అష్టమాపతి శని బాగుండడం వలన మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వచ్చినా సరే మీకు బయటపడిపోతారు. పైగా ఇటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పడరు. ఎందుకంటే కుజుడు దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది కాబట్టి
మీకు అష్టమ స్థానంకి ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే కొంతమంది దూర బంధువులు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే కొద్దిగా శారీరక శ్రమ, కష్టపడ్డము, ఈ గృహంలో పీడ అంటారు కదా, పశు నష్టము, ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని సంబంధించినవి. అవి జరగవండి, చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయి. ఏదైనా భాగ్యస్థానంలో శని ఉన్నాడు, ఆయన చాలదా మీకు? భాగ్యశని, ఆయన పైగా జలతత్వ రాశిలో గురుడు హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. భాగ్యంలో శని 9th హౌస్లో 12th హౌస్. మీరు ఫారిన్ వెళ్తారు, ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని భాగ్యస్థానం ఉండడం వలన పొలిటికల్ రంగంలో కూడా పదవులు, పొలిటికల్ రంగంలో మార్పులు, పొలిటికల్ రంగంలో కిరికిరిలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. తగాదాలు అన్నమాట అవకాశం ఉందండి. భయపడే అవసరం లేదండి. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, శివాభిషేకాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగించడానికి ఆయనే కదండి. శనీశ్వరం వల్ల జరుగుతాయి కదా అవన్నీ. పైగా భాగ్యస్థానం శని ఉండడం వల్ల మీకు అంటే వ్యాపార లక్షణాలు బాగుంటాయండి. ముఖ్యంగా కోల్, సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే ఆ ఫార్మా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే గోల్డ్ కూడా ఉంటుందండి. గోల్డ్ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఒక్క చోట చదివాను నేను. అదొక విధంగా భాగ్యస్థానంలో శని అనేవాడు మీకు సూపర్గా మంచి చేస్తాడు. పక్క పెడతాడండి. దశమంలో శుక్రుడు, దశమాధిపతి బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా చెప్పాలంటేనండి, దశమంలో శుక్రుడు ఉండడం వలన, శుక్రుడు మంచివాడు కాదు కదా, మీకు 4th హౌస్ లార్డ్ అయ్యాడు కదా. 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు అంటే ఏంటంటే ఫారిన్. ఎలా చూసుకొని మీరు ఈ సంవత్సరంలో మీరు ఫారిన్ కంటే చెల్లకపోతే నన్ను అడగండి. అంటే మీరు అంటే అందరూనా కాదు, వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. రాహుతో కనెక్ట్ అయి ఉండాలి గ్రహాలు. అది చెప్పుకుందాం, చూపించుకుందాం, సరదా చెప్పుకుందాం, చూసుకోవచ్చులేండి. కానీ ఆ దశమంలో శుక్రుడు వలన జనరల్గా ఏంటంటే మీ ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లో బాగా డెవలప్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అది చెప్పక్కర్లా, వాళ్ళే మనకు చెప్తారన్నమాట అంత అద్భుతంగా ఉందని. అంతేకాకుండా శుక్రుడు వలన కళారంగంలో ప్రతిభ, అలాగే కళారంగంలో అభిరుచి, బంగారు వస్తువులు, ఆభరణాలు, డ్రెస్సెస్, మంచి వాహన యోగము, సౌఖ్యము కలగడానికి అవకాశం ఉందండి. ఏదైనా లాభస్థానంలో రవి బుధులు లాభంలో ఉండే మాట్లాడండి. సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడంటే మీకు డబ్బులు అంటారు సరే, అలాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఉన్నదానికంటే ఎక్కువగా వస్తుంది డబ్బులు. పైగా ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏమో అడ్వకేట్స్కి, కొంతమందికి ఏమో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు సరే వాళ్ళకి, ఇలా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఇక 12 భావం చూస్తారంటే గురుడుతో రవి బుధులు కూడా 15వ తారీఖు వస్తాడు, 6వ తారీఖు బుధుడే వచ్చేస్తున్నాడు. వలన అవుతుంటే దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము, అలాగే మీ సన్మానాల కోసము, మీ విదేశ పర్యటన కోసము బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. గురుడు కూడా 12వ భావంలో ఉన్నాడు, 9th హౌస్ లార్డ్ అయ్యాడు కదండి. భాగ్యాధిపతి గురుడు మీకు వ్యయస్థానంలో ఉండము, సప్తమాధిపతి భాగ్యంలో ఉండము, భాగ్యస్థానంలో ఉన్నా సరే జలదత్రాశిలో ఉండడం వల్ల ఫారిన్. సో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. ఫారిన్ అని నేను చాలాసార్లు చెప్పడం కారణం అంటే నాకు బాగా దాని మీద, ఆ గ్రహాల మీద, ఆ స్టడీస్ మీద పట్టు ఉంది కాబట్టి, కొంచెం తెలుసు కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అని కూడా చెప్పగలను నేను. ఎందుకంటే ఊరికి నా నోటికి వచ్చేది చెప్పేయడం కాదండి, ఇది ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తున్నా. దానికి ఏంటంటే మనం దానికి కన్వీనియంట్గా మీ జాతకాల్లో ఆ దశలు వచ్చి ఉండాలన్నమాట, అప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో కనెక్ట్ అయ్యి ఉంటుందండి, డోంట్ వరీ. ఏదైనా గురుడు రవి బుధులు మీకు చాలా అద్భుతమైన మంచి యోగాలు కనిపిస్తున్నారు. మరి ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి ఖర్చులు, అలాగే ధనం నిల్వ చేసుకోవడం కూడా మీకు వచ్చు, అంటే సేవ్ చేయడం బాగుందండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం అంత అద్భుతమైన ఫలితాలు కాదు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవాలండి. ముఖ్యంగా అమ్మవారి పూజలు కానీ, కాళహస్తిలో రాహుకేతుల పూజలు కానీ చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషాలు ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల
అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయనే. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం. ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదండి, మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సరే. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఇది ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మన ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే, భగవంతుడు ఏం చెప్పారంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్పాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడికి ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.